ప్రతి నిరుపేదోడు ఏ రోజు కష్టపడి బతకాల్సిందే. ఏ పార్టీ వాడు కూడా నెలకు 20,000 పెన్షన్ ఇవ్వడం మిమ్మల్ని ఎవడైనా కష్టపడి బతకాల్సిందే. మనకి ఎందుకయ్యా పార్టీలు అనుకుంటే తిరుగుకుంటా రోడ్లు అమ్మడబడుకుంటా తిరుగుడు అవసరం లేదు మనకి. ముందు మన అయ్య బాబు ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి మనం ఆ వ్యవసాయానికి ఈజీగా పండించడానికి ఈజీగా ఏ మిషన్ కనిపెట్టాలి, ఏ ముందు వేస్తే పంట పండిద్ది, ఈజీగా మన నాన్న కష్టాన్ని ఎలా తీర్చాలని రైతుల గురించి ఆలోచించే వాళ్ళు లేడు. సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలు సైతం అర్పించి త్యాగం చేసి కుటుంబాలను వదిలేసే జవాన్ల గురించి పట్టించు. పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళి సినిమా రిలీజ్ అయిందని ఎగేసుకుంటా పాలాభిషేకాలు తొక్కల అభిషేకాలు చేస్తాడు. వచ్చి ఎవడం సత్తే వచ్చి ఇంటికి వచ్చి పట్టించుకుంటాడు. తొక్కులాటలు ఎంతమంది చచ్చిపోతున్నారు సినిమా రిలీజ్ అయితే. చచ్చిపోయేది ఎవడో పేదోడు. ఆడింటికి వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి ఏమైనా పరామర్శిస్తాడా? వచ్చి అయ్యో పాపం నా కోసం నా అభిమాని చచ్చిపోయాడు అని వస్తాడా? అదే పార్కులాట నీ తండ్రి కోసం నీ కుటుంబం కోసం లేకపోతే మన దేశం బాగు కోసం ఎందుకు పడవు నువ్వు? తొక్కలో పనికిరాని సినిమాలు 3 గంటలు చూసి అవతల పడదబ్బి సినిమాని ఎందుకు నువ్వు ఆదరిస్తున్నావు? అట్లా అంతగా ఎందుకు ఉప్పొంగిపోతున్నావు? నా హీరో నీ హీరో నీ నాన్న, నీ హీరో నీ దేవుడు, నీ హీరో నీ తోడబుట్టినోడు. ఎవడో నీకు హీరో? ఎవరినో తీసుకొచ్చి హీరోలు అని చెప్పి ఎగురుతారు. ముందు మత కలహాలు పెట్టేది నరేంద్ర మోడీ కాదా? మాట్లాడితే సనాతన ధర్మం ఒక్కటే ఉండాలి. అయోధ్యలో దేవాలయం కట్టినంత మాత్రాన ఓట్లన్నీ నాకే ఎత్తారు అనుకున్నాడు. అయ్యింది అక్కడ బాగా, అవునా కదా? అయోధ్యలో ఓడిపోయాడు. మరి చిచ్చులు పెడతాం అయితే నాకైతే ఏం నచ్చలేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఒకటి జవాన్ గారు మొన్న రీసెంట్గా ఒక జమ్మూ కాశ్మీర్లో చనిపోయినప్పుడు సో తనకు నివాళులు అర్పించారు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అండగా కూడా నిలబడ్డారు కదా. ఆయన ప్రధానమంత్రి అయి ఉండి జవాన్ చచ్చిపోతే కూడా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి ఎందుకండి? పీక్ దానికి అవతలా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు మరి దానికి. పవన్ కళ్యాణ్ ఇలాంటి బాగానే చేస్తాడు. అనేసే కాడ అనేస్తాడు. నా కాసేపేమో మా ఆవిడకి క్రైస్టియను, మేము ప్రతి క్రిస్మస్ కి పండుగలు చేసుకుంటాం, నేను దేవుడు అంటే ఇష్టం, బైబిల్లో ఆ వాక్యం ఈ వాక్యం అంటాడు. మళ్ళీ సనాతన ధర్మమే గొప్పది అంటాడు. అటేమో నెయ్యిలో కల్తీ కలిసిందని చెప్పేసి నానాభాగం చేసిండు, రచ్చరచ్చ చేసిండు. నెయ్యి కల్తీ వచ్చిందని ఎంతమంది అమ్మాయిలు చిన్న పిల్లలతో సహా మానభంగాలై చచ్చిపోతున్నారు.